నేను ఇండియాకి ఏ డేట్ లో వచ్చానో ఈ వీడియోలో చెప్తాను రండి. గంపడు గుడ్లు అయితే ఉన్నాయి, అది కాక నా అరువు అంతా నా వస్తువులే ఉన్నాయి. ఇదంతా అవదు మామ, తీర్చా అంటే వచ్చానే ఉన్నది, ఖచ్చితంగా కార్గోకి అయితే వేయాలి. అందుకే యూసఫ్ కార్గో అయితే వేయచ్చా. ఈ నల్ల జాకెట్ చూసి ఇంక బాగుండాలి, అందుకే 3000 రూపాయలు కానీ ఈ జాకెట్. మా అమ్మ కూడా తిట్టింది, ఎందుకు నల్లగానే తీసుకునేవాని. నేను యూసఫ్ కార్గోనకు ఫోన్ చేసి చెప్పిన, అన్న నువ్వు వచ్చే సమయం అయింది, ఎందుకంటే నా లగేజ్ బ్యాగ్ లో 2-3 జతలు కూడా సరిపోవనా అని చెప్పిన. గుడ్లు అయితే సభాయి కొన్నా, ఏం చేయాలి అర్థంగా గీక్కున్నా. ఇవన్నీ కాదు, ఇండియా ఎప్పుడు వచ్చారు మీరు అడుగుతారు కదా స్వామి, నేను ఇండియా వచ్చే టైంకి ఇంకా ఒక నెల పడతా స్వామి. సరే మీకోసం డేట్ అయితే చెప్తాను. అదేంద్రా అంటే కోవిడ్ లో 3 తేదీలు ఏంటంటే జీతాలు అయితే ఇచ్చారు ఇక్కడ. ఒక తేదీ నేనైతే చెప్పేచ్చా, అదేంటంటే 5వ తేదీ నుంచి 25వ తేదీ లోపల ఏ తేదీలో వచ్చానో కింద మెసేజ్ చేయండి సరేనా. మీ తేదీ ఏదో చెప్పండి, అది 6వ నెలనా 7వ నెలనా నేను చెప్పను, ఎందుకంటే ఇది చాలా టఫ్ క్వశ్చన్, అది మీరే చెప్పాలి, ఎందుకంటే నేను గివ్ అవే ఇచ్చిన కాబట్టి. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ముక్కులు ఎదిరిపోయే పర్ఫ్యూమ్ ఒకటి రేపు నేను ఇండియా వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను, నా దగ్గరకు వచ్చి తీసుకోండి సరేనా. నేను ఎందుకు ఇంత లేటుగా పోతాంట్రా అంటే, ఎందుకంటే మొత్తం క్లియర్ చేసుకోబోతాను, అది కాకుండా ఇంకొక నెల ఉంటే జీతం వస్తుంది మా, ఎందుకంటే ఇండియా పోయి మనం ఏం బిగుతాం చెప్ప. ఇంకొక 10 రోజులుగా ఉన్నానంటే 100 కేజీలు అయితే యూసఫ్ కార్గోకి అయితే వచ్చా. సో మీరు కూడా కోవిడ్లో ఉన్నారనుకో, లగేజ్ అయితే ఏంటి యూసఫ్ కార్గో సరేనా, జాగ్రత్తగా వెళ్తాయి.